2024 లోక్సభ ఎన్నికల్లో విడిగానే పోటీ చేస్తాం అని బహుజన్ సమాజ్ పార్టీ ప్రకటించింది. ఒకవైపు బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏ, మరోవైపు కాంగ్రెస్ నాయకత్వంలో ఇండియా కూటమి వైపుగా పార్టీలు పోలరైజ్ అవుతున్నాయి. మీరు గత కొన్ని నెలల పరిణామాలు చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరైనా తటస్థంగా ఉన్నామని చెప్పినా ఆచరణలో వారు బీజేపీ ప్రయోజనాలకే నిలబడుతున్నారు. ఉదాహరణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బిజు జనతాదళ్ మేము అటు ఇండియా కూటమికి ఇటు ఎన్డీఏ కూటమికి సమదూరంలో ఉంటామని చెప్పారు. కానీ ఇటీవల లోక్సభలో అవిశ్వాస తీర్మానం పెడితే వీరు తటస్థంగా లేరు. బీజేపీకి అనుకూలంగా ఓటు వేశారు. ఈవెన్ బహిష్కరించలేదు కూడా, ఓటింగ్ కూడా దూరం ఉండలేదు. బీజేపీకి అనుకూలంగా ఢిల్లీ సర్వీసుల బిల్లుపై కూడా ఓటు వేశారు. అందువల్ల చాలా స్పష్టంగా అటు ఇటుగా పోలరైజ్ అవుతున్నారు. అసలు కాంగ్రెస్ను ఓడించి ఢిల్లీ, పంజాబ్లో అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కాంగ్రెస్తో పొత్తు దాదాపు ఫైనల్ అయింది. ఈవెన్ సీట్లు కూడా ఖరారయ్యాయి. అలా రాజకీయ పార్టీలు రెండు కూటముల వెనకాల పోలరైజ్ అవుతున్న సమయంలో బీఎస్పీ మాత్రం మేము విడిగా పోటీ చేస్తాం ప్రకటించారు. ఎంఐఎం లాంటి పార్టీలు కలుస్తాయన్నా ఎవరు కలుపుకోవడానికి రెడీ, ఇండియా కూటమి రెడీగా లేదు. కారణం ఏంటంటే బీజేపీకి అనుకూలంగా ట్రోజన్ ఆస్ మాయాగుర్రంలాగా ఓవైసీ వ్యవహరిస్తున్నారని ఇండియా కూటమి పక్షాల అనుమానం. అందువల్ల ఎంఐఎంను చేర్చుకోవడానికి ఏ కూటమి సిద్ధంగా లేదు. ఈ సమయంలో మరి బీఎస్పీ విడిగా ఎందుకు పోటీ చేస్తుంది? విడిగా పోటీ చేయడం ద్వారా ఎవరి ప్రయోజనాలను కాపాడుతుంది? విడిగా పోటీ చేయకూడదు అని ఎక్కడా రూల్ లేదు. ఏ రాజకీయ పార్టీకైనా తన ఇష్టం రాజకీయ వైఖరి తీసుకోవడం. అయితే విడిగా పోటీ చేయడం అనేదే ఒక విధానంగా, సిద్ధాంతంగా పెట్టుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ బీఎస్పీ గతంలో ఇతరులతో పొత్తు పెట్టుకుంది. 2019లో సమాజ్వాదీ పార్టీతో కలిసి పోటీ చేసింది. అలాగే అంతకుముందు బీజేపీతో కూడా కలిసి అధికారంలో ఉంది. సమాజ్వాదీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్లతో కలిసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఈసారి మాత్రమే మేము ఎవరితో కలవము అంటున్నారు. పోనీ ఇలా ఇదే వైఖరితో ఉంటారా అంటే 2024 ఎన్నికల తర్వాత అప్పుడున్న పరిస్థితులను బట్టి ఎవరితోనైనా కలుస్తామంటున్నారు. అప్పుడు కూడా మళ్ళీ మేము ఇండియా కూటమితోనైనా కలవచ్చు, ఎన్డీఏ కూటమితోనైనా కలవచ్చు అని కూడా ఇండికేషన్ ఇస్తున్నారు. అందువల్ల పొత్తులకు బీఎస్పీ వ్యతిరేకం కాదు. ఎన్నికల తర్వాత కూడా ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటామంటున్నారు. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఎందుకు పొత్తులకు దూరంగా ఉంటున్నారు? పోనీ పొత్తులకు దూరంగా ఉండడం వల్ల బీఎస్పీ ప్రయోజనాలు నెరవేరుతాయి అనుకుందాం, తప్పలేదు. ఎందుకంటే వేరే ఏదో ఒక పార్టీతో కలిసి పోటీ చేసి నష్టపోవడం ఎందుకు? బీఎస్పీ అలాగే బలపడుతుంది అనుకుందాం విడిగా పోటీ చేస్తే. కానీ గత అనుభవం చూస్తే ఎక్కడా అలాంటి ఇండికేషన్ లేదు. మీరు లోక్సభ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీతో కలిసి పోటీ చేస్తారు కనుక బీఎస్పీ మంచి ఫలితాలు పొందింది. అదే అసెంబ్లీ ఎన్నికల్లో విడిగా పోటీ చేసి బీఎస్పీ 11% ఓటింగ్ తెచ్చుకున్నా అడ్రస్ లేకుండా పోయింది. అందువల్ల పొత్తు ఎవరితోనూ లేదు, ఏ కూటమిలో చేరము అనే బీఎస్పీ విధానము కాదు, బీఎస్పీ ప్రయోజనానికే ఉపయోగపడదు. అయినా మరి విడిగా ఎందుకు పోటీ చేస్తుంది అంటేనే అక్కడే ఇండియా కూటమి పక్షాలకు ఒక సహజ అనుమానం వస్తుంది. బీజేపీ ప్రయోజనాలను కాపాడడం కొరకే బీఎస్పీ విడిగా పోటీ చేస్తుంది. అంటే ఒక రహస్య ఉడంబడిక బీజేపీతో ఉండడం వల్లనే ఎన్నికల తర్వాత ఎవరితోనైనా కలుస్తామని ఓపెన్గా కూడా పెట్టుకుంది బీఎస్పీ. అంటే బీజేపీతో కలిసే అవకాశాన్ని కూడా బీఎస్పీ రూల్ అవుట్ చేయలేదు. అందుకంటే ఉత్తరప్రదేశ్లో ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ ఉంది, సమాజ్వాదీ పార్టీ ఉంది, ఆర్ఎల్డీ ఉంది. బీఎస్పీ గనక కూడా కలిస్తే 80 సీట్లున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీని భారీగా దెబ్బతీయవచ్చు. ఎందుకంటే గతంలో యోగి ఆదిత్యనాథ్ గోరఖ్పూర్ నుంచి ఎంపీగా గెలిచి ముఖ్యమంత్రి అయ్యాక ఆ సీటుకు రాజీనామా చేసి ఉప ఎన్నికకు పోతే ఏం జరిగింది? బీజేపీ ఓడిపోయింది విపక్షాలని కలవడం వల్ల.
అలాగే ఉప ముఖ్యమంత్రి మౌర్య కూడా ఇలాగే ఎంపీకి రాజీనామా చేసి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయితే ఆ ఎన్నికలో కూడా ప్రధాన పార్టీలన్నీ కలిస్తే బీజేపీ ఓడిపోయింది. అందువల్ల 2019కి ముందుకు ఉప ఎన్నికల అనుభవం ఉంది. కాంగ్రెస్, ఎస్పీ, ఆర్ఎల్డీ, బీఎస్పీ కలిస్తే ఉత్తరప్రదేశ్లో బీజేపీకి భారీ గండి పడుతుంది. ఉత్తరప్రదేశ్లో కనుక బీజేపీకి గండి పడితే 2024కు మోడీ మళ్ళీ అధికారానికి రావడం సాధ్యం కాదు. ఇప్పటికే కర్ణాటకలో ఓడిపోయింది, తెలంగాణలో దెబ్బతిన్నది. అందువల్ల అది మామూలు విషయం కాదు. అందువల్ల బీఎస్పీ ఇండియా కూటమితో చేరకుండా ఉండడం ద్వారా బీజేపీ 2024లో గెలవటానికి దారులు సుగమం చేస్తోంది అన్న విమర్శ మాయావతి ఎదుర్కొంటోంది. నిజంగానే ఆమె పార్టీ పొత్తులకే వ్యతిరేకమైన సైద్ధాంతిక నిర్ణయం ఉంటే తప్పలేదు. లేదు, బీఎస్పీ ప్రయోజనాల కొరకు విడిగా పోటీ చేసినా తప్పలేదు. కానీ బీఎస్పీకి నష్టమైనా కూడా పొత్తులు పెట్టుకోవడం గతంలో చేసినా భవిష్యత్తులో చేస్తానికి సిద్ధంగా ఉన్నా కూడా ఈసారి మాత్రం విడిగా ఉండడంలో అసలు రహస్యం ఏమిటి అనే ప్రశ్న ఉదయిస్తుంది.